హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మార్నింగ్ లేచాక చాలా వర్క్ ఉంది. బట్టలు ఉతకాలి, అంట్లు తోముకోవాలి. నా మార్నింగ్ డైలీ రొటీన్ చేస్తాను. ఈరోజు చూడండి ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి. సో ఈ బట్టలన్నీ ఇప్పుడు సర్ఫ్ వేసి తడిపేసి పెడతాను. ఫస్ట్ గిన్నెలు కడిగేసిన తర్వాత నెక్స్ట్ బట్టలు ఉతుకుతాను. ఇదిగోండి గాయ్స్, బట్టలు అయితే నానబెట్టేశాను. దగ్గర 1 బకెట్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చినాయి. సో గిన్నెలు అయితే తోమడానికి పెట్టుకున్నా. ఇంత కొంచెం ఉన్నాయి అనుకోకండి, నేను నైటే చాలా వాష్ చేసేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో అందుకనే కొంచెం తక్కువ ఉన్నాయి. కొంచెం ఒక 15 రోజులు అయితే ఫ్యాన్ అంతా దుమ్ము పట్టేస్తుంది. అదిగోండి ఫ్యాన్ నీట్గా క్లీన్ చేసేసాను. కొంచెం పైన ఏదైనా దుమ్మున్నా దులుపుదామని దులిపేస్తున్నా. ఎక్కువ ఏమి ఉండదు, మొన్నే దులిపేశాను. అసలు మేము ఇంట్లోకి వచ్చిందే కొత్తగా వచ్చాము. సో ఉన్న లైట్గా ఉన్నది ఏదైనా ఉంటే మొత్తం దులిపేసుకుంటే క్లీన్ అయిపోద్దని దులుపుతున్నా. ఇల్లు దులిపేసిన తర్వాత ఇల్లు అయితే కడగాలి. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తున్నారు. బాయ్, జాగ్రత్త. ఇదిగోండి, ఈరోజు లంచ్ వచ్చేసి అన్నం అయితే వండేసాను. ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టాను. ఇవైతే పాలు కాసేసాను. కూరగాయలు అయితే ఇవి ఉన్నాయి. చుక్కకూర తీసుకొచ్చారు. చుక్కకూర టమాటా వేసి తాలింపు కర్రీలా గ్రేవీలా చేస్తాను. వంట అయిపోయింది. ఈరోజు లంచ్లోకి వచ్చేసి రైస్, అది అందరి ఇంట్లో ఉండేదే కాబట్టి చుక్కకూర టమాటో కర్రీ. అందులో నంచుకోవడానికి బాయిల్డ్ ఎగ్స్ని ఇలా ఆయిల్లోని ఫ్రై చేసి ఉప్పు కారం చల్లాను. సో అంతే. ఇప్పుడైతే ఇంట్లో వర్క్ అంతా అయిపోయాక స్నానం చేసి నేను పాప రెడీ అయిపోయాం. మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యి డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఇంట్లో పని అంతా అయ్యేసరికి ఈరోజు కొంచెం లేట్ అయింది. చాలా వర్క్ ఉందండి. వంట కూడా చేసేసాను, పాపని కూడా రెడీ చేశాను. పాపనైతే స్నానం చేపించి రెడీ చేసేసాను. ఏది చూపించు నాన్న, ఫేస్ చూపించు, డ్రెస్ చూపించు నీది. వీడియో అయితే అది గాయస్. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగనే కమెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్.